उसमें आकर वो रत्ना कर रतन अनोखे लुटा रहा। वो करुणा कर दया का सागर स्नेह में सबको समा रहा। स्नेह में सबको समा रहा। प्रभु शरण प्रभु शरण प्रभु शरण ఓం శాంతి. ఈరోజు మురళి 30/10/2021. मीठे बच्चे, तुम जानते हो कि सभी आत्माएं बेहद के बाप से पढ़ेंगी नहीं, लेकिन साथ में जरूर जाएगी. మధురమైన పిల్లలరా, మీకు తెలుసు ఆత్మలందరూ అనంతమైన తండ్రి నుండి చదువుకోరు, కానీ బాబా తోడుగా తప్పకుండా వెళ్తారు. మీకు తెలుసు ఆత్మలందరూ అనంతమైనటువంటి బాబా నుండి చదువుకోవడానికి రారు ఇక్కడికి, కానీ తోడుగా మాత్రం తప్పకుండా వెళ్తారు ఇంటికి. प्रश्न: चक्रवर्ती राजा बनने वाले बच्चों को किस बात का बहुत बहुत कदर होगा? చక్రవర్తి రాజాగా కాబోయే పిల్లలకు ఏ విషయం యొక్క విలువ చాలా చాలా ఉంటుంది? చక్రవర్తి రాజాగా కాబోయే పిల్లలకు ఏ విషయం యొక్క విలువ చాలా చాలా ఉంటుంది? ఉత్తర్: उन्हें पढ़ाई का बहुत कदर होगा. చక్రవర్తి కాబోయే వాళ్ళు ఎలా ఉంటారు? చదువు అంటే చాలా విలువ, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. कहाँ भी रहते पढ़ाई जरूर पढ़ेंगे. ఎక్కడున్నా చదువు తప్పకుండా చదువుకుంటారు వాళ్ళు. साथ साथ मित्र संबंधियों से तोड़ निभाते याद में रहने का अभ्यास करेंगे और सबको यही पैगाम देंगे कि बाप को याद करो तो शांतिधाम सुखधाम में चली जाएंगे. చదువుతో పాటు ఇంకా ఏంటి తెలుసా? మిత్ర సంబంధికులతో సంబంధాన్ని నిభాయిస్తూ కూడా స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉంటారు వాళ్ళు. మరియు అందరికీ ఇదే సందేశం ఇస్తూ ఉంటారు. వాళ్ళు బాబా స్మృతిలో ఉంటారు. చదువు ఇంకోటి ఎక్కడున్నా మిత్ర సంబంధికుల మధ్య ఉన్నా కూడా బాబా స్మృతి కంటిన్యూ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళకు కూడా ఇదే సందేశం ఇస్తూ ఉంటారు. బాబా స్మృతి చేసినట్లయితే శాంతిధామం సుఖధామానికి మీరు మాలికులైపోతారు అని. इस श्रीमत पर पूरा पूरा चलने वाले बच्चे ही चक्रवर्ती बनते. ఈ శ్రీమతం మీద పూర్తిగా నడిచే పిల్లలే చక్రవర్తిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ओम शांति. बाप को सभी रूहानी बच्चों को साथ साथ जो भी सृष्टि भर में जीव आत्माएं, उन सब जीव आत्माओं को वापस ले जाना ही है, क्योंकि अब अंधियारी रात पूरी होती है. బాబా పిల్లలు, ఆత్మిక పిల్లలందరితో పాటు సృష్టిలో ఉన్న జీవాత్మలందరినీ కూడా తీసుకెళ్ళి తీరాల్సిందే ఇంటికి. అంతే కదా? మనల్ని ఒక్కరిని పట్టుకెళ్తారా, అందరినీ పట్టుకెళ్తారా? బాబా ఇంటికి వెళ్ళినప్పుడైతే అందరినీ తీసుకుని వెళ్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు అంధకారంతో ఉన్న రాత్రి పూర్తయ్యే రోజులు వచ్చేసాయి. ఇంటికి వెళ్ళిపోవాలి. పురాణీ దునియా పూరి హో, నయి దునియాకి స్థాపన హో రే. పాత ప్రపంచం పూర్తయిపోయి కొత్త ప్రపంచ యొక్క స్థాపన జరుగుతుంది. దునియా తో హే పరంతు పురాణే సే నయి హోతి. ప్రపంచం ఇదే ఉంటుంది, కానీ పాత నుండి కొత్తదిగా తయారవుతుంది. సతీ ఆది మే బరోబర్ आदि सनातन देवी देवता धर्म ही था. अब वो सूर्यवंशी चंद्रवंशी नहीं है. సతీగా ప్రారంభంలో ఆది సనాతన దేవి దేవత ధర్మమే ఉండేది. ఇప్పుడు దేవతా ధర్మం అంటే సూర్యవంశం చంద్రవంశం అనేది లేదు అని చెప్తున్నారు బాబా.
बाप समझाते उन्होंने पुनर्जन्म लेते लेते अब 84 जन्म पूरे किए हैं। इस समय सब पाटदारी तमो प्रधान हो गए हैं. బాబా చెప్తున్నారు ఏమయ్యారు సూర్యవంశస్థులు చంద్రవంశస్థులు అంటే పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు పూర్తి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీలే కాదు, అన్ని ధర్మాల వాళ్ళు ఆత్మలందరూ కూడా తమ ప్రధానమైపోయారు జన్మల్లో వస్తూ అని చెప్తున్నారు బాబా. चाहते भी है राम राज नई दुनिया नई देनी चाहिए. जैसे बच्चे कहते हैं ना, हमको फलानी नई चीज़ चाहिए, రామరాజ్యం వస్తే బాగుంటుంది, కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ కావాలి అని అంటూ ఉంటారు కూడా. ఎలాగైతే చిన్నపిల్లలు కొత్త వస్తువు నాకు ఇది కావాలి అంటారు కదా, అలాగా ఇప్పుడు కొత్త ప్రపంచం కావాలని అందరి ఆశ ఉంది. ఏ भी कहते बाबा नई दुनिया के लिए हमको नए वस्त्र चाहिए. బాబా కొత్త ప్రపంచం కోసం కొత్త బట్టలు కావాలి మాకు అడుగుతున్నారు పిల్లలు. అంటే కొత్త శరీరాలు. दीपमाला पर मनुष्य नए वस्त्र पहनते, कृष्ण जयंती पर नए वस्त्र पहनने की बात नहीं रहती. దీపావళి రోజు కొత్త బట్టలు వేసుకుంటారు, అదే కృష్ణాష్టమి కొత్త బట్టలు వేసుకోవాలని ఆచారం ఆచరించరు అంటున్నారు బాబా. खास दीपमाला पर नए वस्त्र पहनने के लिए खरीदारी అది बहुत करते. దీపావళి రోజు ప్రత్యేకంగా కొత్త బట్టలు వేసుకోవడానికి కొనుగోలు చేస్తూ ఉంటారు. दीपमाला पर ज्योत जगाते, तुम्हारी अब ज्योत जगे, तुम्हें फिर औरों की भी ज्योत जगानी है. కొత్త బట్టలు వేసుకుంటారు, జ్యోతి కూడా వెలిగించుకుంటారు కదా ఇంటిలో దీపావళి రోజు. ఇప్పుడు మీరేం చేయాలి? ఆత్మజ్యోతి వెలిగించుకోవాలి, ఇతరుల జ్యోతిని కూడా వెలిగించాలి అని చెప్తున్నారు బాబా. ఉన్హోంకి హే భక్తి మార్గ కి దీపమాల, తుమ్హారీ హే జ్ఞాన్ కి దీపమాల. వాళ్ళు భక్తి మార్గం యొక్క దీపావళి మామూలు దీపాలు వెలిగించి చేస్తారు, మీది జ్ఞానం యొక్క दीपावली అని చెప్తున్నారు బాబా. तुमको कोई कपड़े आदि नहीं बदलने, तुम्हारी जब पूरी जोत जग जाएगी तो फिर नई दुनिया में नए वस्त्र मिलेंगे. మీరు కొత్త బట్టలు అవి మార్చుకుని అలాంటి అవసరం ఇప్పుడు లేదు. ఎప్పుడు మీరు కొత్త బట్టలు వేసుకుంటారు? మీ ఆత్మజ్యోతి పూర్తిగా వెలిగిపోతుంది కదా, అప్పుడు కొత్త ప్రపంచంలో వెళ్తారు మీరు. కొత్త బట్టలు మీకు దొరుకుతాయి. శరీరాలు కొత్తవే, శరీరానికి వేసుకునే బట్టలు కూడా అన్నీ కొత్తవి ఉంటాయి కదా అక్కడ. బాప్ कहते मैं सबको ले जाऊंगा, कोई चाहे व ना चाहे. శివబాబా చెప్తున్నారు నేను అందరినీ ఇంటికి తీసుకుని వెళ్తాను, వస్తానన్నా రానన్నా కూడా తీసుకుని వెళ్తాను అని చెప్తారు బాబా. बुलाते भी है पतित पावन आओ, वो फिर कहते लिबरेटर आओ. कोई किस भाषा में कहते, कोई किस भाषा में. ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారు అందరినీ. కొంతమంది లిబరేటర్ ముక్తిదాత రండి అని పిలుస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క మహిమతో పిలుస్తున్నారు. పతిత పావన అని భారతదేశంలో ఎక్కువ పిలుస్తారు, అదే క్రిస్టియన్ ధర్మంలో అయితే లిబరేటర్ రండి అని పిలుస్తారు. मैं कल्प कल्प आकर सबको ले जाता हूँ. सतयुग में तो बहुत थोड़े मनुष्य होते, अब कितने ढेर पाटदारे. కల్ప కల్పం నేను వస్తాను, అందరినీ తీసుకెళ్ళిపోతాను. శివబాబా చెప్తున్నారు ఇది. సతయుగంలో చాలా తక్కువ మంది మనుషులే ఉంటారు, ఇప్పుడు ఎంతమంది పాత్రధారులు అయిపోయారు. ये है जीव आत्मा, शरीर को जीव कहा जाता है. ऐसा नहीं कि जीव कहता कि मैं एक आत्मा छोड़ दूसरा लेते हैं, नहीं, आत्मा कहते मैं एक शरीर छोड़ दूसरा लेता हूँ. परंतु ये भी किसको पता नहीं है कि हम 84 जन्म लेते हैं. ऐसे भी नहीं है सबको 84 जन्म मिलते हैं. జీవాత్మలు అందరం కూడా శరీరాన్ని జీవము అంటారనమాట. దీనిలోని నడిపించేది ఆత్మ. జీవము ప్లస్ ఆత్మ కలిపి జీవాత్మ అంటాం మనము. జీవము అంటే శరీరము చెప్తుంది. శరీరము ఎప్పుడైనా చెప్తుందా నేను ఒక ఆత్మ వదిలి ఇంకొక ఆత్మను ధరిస్తున్నాను అని? చెప్పదు. శరీరం కాలిపోతుంది కదా, ఇంకొక ఆత్మని ఎక్కడ ధరిస్తుంది అది? ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది అనమాట. ఇది వస్త్రం. ఆత్మ చెప్తుంది నేను ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను అని. ఇది కూడా ఎవరికి తెలియదు. 84 జన్మలు తీసుకుంటాం మనము అని. అయితే
అందరూ 84 జన్మలు తీసుకోవడం అనేది కూడా ఉండదులేండి ఈ డ్రామాలో అని చెప్తున్నారు బాబా. సబ్కా అప్నా హిస్సాబే, అందరిది వాళ్ళ లెక్క వాళ్ళది ఉంటుంది. ఎప్పుడు పరంధామ నుండి వస్తారో దాన్ని బట్టి వాళ్ళ జన్మలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు బాబా. जो पहले पहले आते वो जरूर जास्ती जन्म लेंगे, जास्ती से जास्ती 84 जन्म, कम से कम एक जन्म भी होता है. మొట్టమొదట పరంధామ నుండి వస్తారు చూడండి జన్మలోకి, తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు వాళ్ళు. అలా ఏంటంటే ఎక్కువ జన్మలు 84, లాస్ట్లో లాస్ట్లో వచ్చేవాళ్ళు తక్కువ జన్మలు అంటే ఒక జన్మ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఏ బయట సమझाते, सबको तो नहीं पढ़ाएंगे परंतु सबको साथ जरूर ले जाएंगे. బాబా కూర్చొని మనకు చెప్తున్నారు ఈ విషయం. అందరికీ చదివించరు బాబా, కానీ ఇంటికి తీసుకెళ్ళడం మాత్రం అందరినీ తీసుకొని వెళ్తారు. చదివించరు అంటే వచ్చి చదువుకుంటామంటే బాబా ఏం చదివించని అనరు, కానీ రారు కదా జనాలు, మనుషులందరూ. అది లేదు డ్రామాలో, అందరూ వచ్చి ఇక్కడ చదివేసుకోవడం. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరినీ, ఇప్పుడు చదువుకోవడానికి నేను రాను అన్నా బాబా ఇవన్నీ పట్టుకొని ఇది చేయరు, కానీ ఇంటికి వెళ్ళడానికి నేను రాను అన్నా తీసుకునే వెళ్తారు అందరినీ, సిస్టర్ అందరినీ. ड्रामा प्लान अनुसार मैं बांधा हुआ ले जाने के लिए, दुनिया ये नहीं जानती कि पुरानी दुनिया खत्म होने वाली. డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను అందరినీ ఇంటికి తీసుకెళ్లే పాత్ర కోసం. ఇది నాది పాత్ర అయింది డ్రామాలో అని చెప్తున్నారు శివబాబా. ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుందని ప్రపంచం వాళ్ళకి తెలియదు. పాకర్ జరూర్ నయి దునియాకి స్థాపన కరేంగే, ఇది వినాశనం అయిపోతుందనేది ఉంది కాబట్టి బాబా వచ్చి తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మనుష్యకు రచత और रचना के आदि मध्य अंतरिंचक मात्र भी नॉलेज नहीं. हाँ, भक्ति मार्ग का पता है. మనుషులకి రచయిత రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం కొంచెం కూడా లేదు అని చెప్తున్నారు బాబా. మనుషులకు రచయిత రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం లేదు. భక్తి మార్గం అంతా ఉంది. మళ్ళీ భక్తి మార్గకి రసం రివాజ్ అలగ్, జ్ఞాన మార్గకి రసం రివాజ్ బిల్కుల్ ही अलग है. భక్తి యొక్క ఆచారం వేరు, జ్ఞాన యొక్క ఆచారం పూర్తిగా భిన్నం, భక్తికి భిన్నంగా ఉండేది ఇది. ये तो हो नहीं सकता कि सतयुग से कलयुग तक भक्ति ही हो. సత్యుగం నుండి కలియుగం వరకు మొత్తం యుగాలంతా భక్తే చేస్తూ ఉంటామనేది కూడా జరగదు. కొంత భక్తిలో ఉన్నవాళ్ళు అలా అనుకుంటున్నారు, ఎప్పుడు ఈ భక్తి ఇలాగ చేసుకుంటూ వస్తున్నామని అనుకుంటున్నారు, కానీ అన్ని యుగాలలో భక్తి ఉండదు. అలాగని అన్ని యుగాల జ్ఞానం కూడా ఉండడానికి లేదు కదా. గాయా భీ జాతే జ్ఞాన్ దిన్ భక్తి రాత్, గాయనం కూడా చేశారు. జ్ఞానము పగలైతే భక్తి రాత్రి, రెండూ నడవాలన్నమాట. దీనిలో ఒక్కటే మొత్తం యుగాల్లో అంతా ఉండిపోవడానికి జరగదు. अंधियारी रात में मनुष्य धक्के खाते, बाप कहते टिक्कर बित्तर में भी जाकर मुझे ढूंढते हैं. అంధకారం రాత్రి ఉండేటప్పుడు మనుషులు వెతుక్కుంటారు దేన్నైనా కదా, స్పష్టంగా కనిపించదు, దెబ్బలు తింటూ ఉంటారు. బాబా చెప్తున్నారు అలా ఏంటంటే భక్తిలో రాయని రప్పని నన్ను వెతుకుతున్నారు అన్నింట్లోని అని చెప్తున్నారు బాబా. అందుకే భక్తిని ఏమన్నారు, రాత్రి. कोई हनुमान का साक्षात्कार करते, कोई गणेश का साक्षात्कार करते. अब वो सब भगवान तो नहीं है, मेरा अपना शरीर तो कोई है ही नहीं. माया रावण ने सबको बुद्ध बना दिया है. కొంతమంది హనుమంతుని యొక్క సాక్షాత్కారం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది గణేష్ యొక్క రూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటూ ఉంటారు, కానీ వారందరూ ఏమీ భగవంతుడు కాదు కదా అని చెప్తున్నారు బాబా. నాకు నా సొంత శరీరం లేదు అని చెప్తున్నారు బాబా, శివ్ బాబా. శరీరం ఉండేవాళ్ళు ఎవరు భగవంతుడు కారు, నాకు సొంతగా మీలాగా ఏమీ శరీరము ఉండదు, లేదు అని చెప్తున్నారు బాబా. కానీ మాయా రావణ్ అందరి బుద్ధిని కూడా మొద్దుగా తయారు చేసేస్తారు చూడండి. ఎవరే చెప్తే అది నమ్మేసి పూజలు చేసేస్తున్నాను. భారతవాసిयों को ये भी पता नहीं कि राम राज्य किसको कहा जाता. భారతీయులకి ఇది కూడా తెలీదు రామరాజ్యం అని దేన్ని అంటారు. ये ध्यान में भी आता है कि लक्ष्मी नारायण का राज इस दुनिया पर था. सिर्फ कह देते राम राज्य चाहिए, राम कोई रघुपति वाला नहीं. उनके लिए शास्त्रों में बहुत उल्टी बातें लिख दी हैं.
ఇది కూడా మనుషుల దృష్టిలో ఉంది గమనికలో. ఏమని? లక్ష్మీనారాయణ రాజ్యం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఉండేది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అదే రామరాజ్యం అని తెలియదు మనుషులకి. రామరాజ్యం కావాలని అడుగుతూ ఉంటారు. రఘుపతి రఘువంశపు రాముడు అని అనుకుంటారు. కానీ రామరాజ్యం అంటే ఆ రాముని రాజ్యం కాదు కదా. రఘుపతి రాఘవరాజారాం అని ఎవరికైతే చెప్పారు, రఘువంశపు రాముడు, దేవత అయిన రాముడు, త్రేతాయుగన రాజ్యం చేసే రాముడు, ఆ రాముడు కోసం ఎన్ని ఉల్టా కథలు రాశారు శాస్త్రాల్లో. మళ్ళీ అలాంటి రాముని యొక్క రాజ్యం అని అనుకుంటారు రామరాజ్యం అంటే. కాబట్టి రామరాజ్యం అంటే ఇక్కడ ఎవరిది? శివబాబా, ఈశ్వరుడు, శివరాముడు స్థాపించిన రాజ్యం అని లెక్క. లక్ష్మీనారాయణని పరిపాలించిన అది రామరాజ్యం అని అంటారు. అదిలాగా నిరాకారుడు శివరాముడు ద్వారా స్థాపన అయింది. కాబట్టి मनुष्य मौत से कितना डरते हैं, लाइफ को बचाने के लिए दुआएं मांगते रहते, अभी तो ढेर मरने वाले, उनके लिए क्या कहेंगे? మనుషులు మృత్యు, చావు అంటే ఎంత భయపడిపోతూ ఉంటారు. అందుకే జీవితాన్ని రక్షించుకోవటం కోసం ఆశీర్వాదాలు చాలా అడుగుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే చాలామంది చనిపోయేది ఉంది. ఏమనగలం మనం? ఎవరిని ఏం అడగలం, ఏం అనగలం? ఇంకా ఎవరి లైఫ్ కూడా రక్షింపబడడం అనేది ఉండదు. రాను రాను ప్రకృతి పరిస్థితులు పెరిగిపోతే రోగాలు కూడా చాలా, మందులు ఉండవు. అలాంటి రోగాలు మందులు పనిచేయవు. అలా మృత్యు ఎదురుగా వచ్చేసేది ఉంది. బాప్కో బులాయా హీ ఇస్లియే కి బాబా హమ్కో పావన్ దునియా మే లే చలో, शांतिधाम में शरीरों को तो नहीं ले जाऊंगा, वहाँ तो आत्मा ही जाएगी, ये तो पुराना చీచీ శరీరే. బాబాని పిలిచిందే పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోండి మమ్మల్ని అని పిలిచాను. శాంతిధామం పరంధామానికి వెళ్ళినప్పుడు శరీరాల్ని తీసుకొని వెళ్ళాను కదా మిమ్మల్ని. పావన ప్రపంచానికి తీసుకెళ్ళినప్పుడు మీరు పిలిచారు దానికోసం. నేను తీసుకెళ్ళినప్పుడు శరీరాలతో తీసుకెళ్తానా? శరీరాన్ని తీసుకెళ్ళాను కదా. అక్కడైతే ఆత్మలే వెళ్ళగలవు శాంతిధామంలో. అది పావనధామమే కదా, పరంధామం. ఏతో పురాణా చీచీ శరీరే. మరి ఇప్పుడు మీ శరీరాలు అయితే పాతవైపోయి చీచీ శరీరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శరీరాన్ని విడిపించే ఇంటికి ఆత్మాన్ని తీసుకెళ్తాను అని చెప్తున్నారు బాబా. बम्बोर को आग लगनी, इसलिए आग का गोला बना रहे हैं. వెదర్లడవి లాంటి ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. దానికోసం అగ్ని బాంబులు తయారు చేస్తున్నాయి. अब वो कहते बम्स ना बनाए, अब इतनी भी समझ नहीं है, तो जिनके पास जास्ती बम्स होंगे वो जरूर शक्तिशाली हो जाएंगे. బాంబులు తయారు చేయకండి అంటుంది గవర్నమెంట్ కదా. అంటే ఐక్యరాజ్య సమితి అని అన్ని దేశాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అక్కడ నుండి ఇప్పుడు బాంబులు తయారు చేయడం ఆపేయండి అంటే, ఎవరి దగ్గర బాంబులు ఉంటాయో వాళ్ళు శక్తిశాలి అయిపోతారు కదా. బాంబులు లేని వాళ్ళు బాంబులు తయారు చేయడం ఆపేస్తే బాంబులు తయారైపోయి ఉన్న దేశాలు ఉన్నాయి కదా. అప్పుడు బాంబులు లేని దేశాల కన్నా బాంబులు ఉన్న దేశాలు शक्तिशाली దేశాల కింద అయిపోతాయి కదా. फिर दूसरे अपने को बचा कैसे सकेंगे अगर बम्स ना बनाए तो. అప్పుడు ఎవరైతే ఏ దేశం చిన్న దేశం బాంబులు తయారు చేసుకోలేదో వాళ్ళు ఆ శక్తిశాలి దేశాల నుండి ఎలా రక్షించుకోగలరు బాంబులు తయారు చేయకపోతే. अब वो जब सब समुद्र में डाले तब वो भी बनाना बंद करें. అంటే ఒక దేశం వాళ్ళు బాంబులు తయారు చేశారు, ఇంకో దేశం వాళ్ళని చేయడం ఆపేయండి అంటే వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది? ఎప్పుడైనా మా మీద యుద్ధానికి ఇస్తారు, మా మీద బాంబులు వేసేస్తే మేము ఎలా తిరిగి వేయడానికి? మా దగ్గర బాంబులు ఉండాలి కదా. అప్పుడేంటి? సముద్రంలో కలిపేయండి, మీరు తయారు చేసినవి ఇంకొకరు తయారు చేయకండి అంటే బాగుంటుంది కదా. తయారు చేసిన వాళ్ళు కూడా ఉంచుకోలేదు, కలిపిస్తారు. అప్పుడు మేము ఆపేస్తాము, ఇంకా వాళ్ళు యూజ్ చేసేది లేదు కదా అని. కానీ అలా అవుతుందా? కలిపేయడం కోట్ల ఖర్చు. మనసు ఒప్పుతుందా కలపడానికి? ఒప్పదు. కానీ ఒకవేళ కలిపిన ఏమవుతుందో తెలుసా? परंतु समुद्र से भी बादल पानी खींचते, वो बरसात पड़ेगी तो सारा नुकसान हो जाएगा, खेती आदि जल जाएगी. इसलिए ड्रामा में युक्ति रची हुई है. ఏమవుతుంది తెలుసా? ఒకవేళ సముద్రంలో కలిపేస్తారనుకోండి, ఆ సముద్రంలోని నీటినే ఆకాశం ఆకర్షిస్తుంది కదా, మేఘాలు అవుతాయి.
కదా. మేఘాలు ఆ నీటిని లాక్కుని సముద్రంలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో మళ్ళీ వర్షం పడుతుంది. అంటే బాంబులు కలిసిన నీరు మేఘాల్లోకి వెళ్ళి వర్షం పడితే భూమి ఏమైపోతుంది అప్పుడు ఆ వర్షంతో? పంటలన్నీ కాలిపోతాయి. వర్షం పడితే పంటలు పండడం కాకుండా పంటలు ఉన్న పంటలు కాలిపోయే పరిస్థితి అయిపోతాయి. అందువలన డ్రామాలో ఇది యుక్తి రచింపబడింది. వాళ్ళు కలపరు, వాళ్ళని చూసి ఇంకొకరు బాంబులు తయారు చేస్తారు. మరి पहले ये बाम्स नहीं थे, अब निकले, इसलिए ये सारे दम दम मच रहे. మొదట్లో ఈ బాంబులే ఉండేవి కాదు, ఇప్పుడు తయారు చేసుకున్నారు, అందుకే ఇప్పుడు ఈ గొడవలన్నీ పెరుగుతున్నాయి అంటున్నారు బాబా. अब ये तुम जानते सब है बावे, तुम्हारे में भी बहुतों को विनाश की बावी का निश्चय नहीं है. अगर होता तो योग में बहुत अच्छी तरह रहते. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇదంతా డ్రామాల విధి ఫిక్స్ అయిపోయింది, జరుగుతుంది. మీలో కూడా చాలామందికి వినాశనం మీద నిశ్చయం ఉండడం లేదంటున్నారు బాబా. ఇంత జరుగుతున్న ప్రపంచంలో ఇంకా ఎన్నాళ్ళో లేదు, ఎందుకు ఉన్నది ఏదో బాబా సేవలో పెట్టేసుకుందాం, ఉన్న సమయం అంతా బాబా స్మృతి చేద్దాం, అనవసరమైన విషయాల్లో వెళ్ళకుండా బాబాని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నిశ్చయం ఉంటే అలా అంటారు కదా, ఒకవేళ నిశ్చయం ఉంటే యోగంలో చాలా చక్కగా ఉండిపోతారు ఎక్కువ సమయం అంటున్నారు బాబా. వినాశనం అయిపోతుందని నిశ్చయం ఉంటే. योग बल से विश्व की बादशाही लेनी है. तुम्हारा सब कुछ गुप्त है, सिखलाने वाले भी गुप्त है. యోగ బలం ద్వారా విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలి మీరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీదంతా గుప్తంగా నడుస్తుంది, ఇక్కడ నేర్పించేవారు కూడా గుప్త. ఈ ఆంఖోं से देखने में नहीं आते. గుప్తము అంటే కళ్ళకి కనిపించరు బాబా. अब तुमने आत्मा को रियलाइज किया कि मुझ आत्मा में 84 जन्मों का पाठ भरा हुआ है. అహం ఆత్మ అవినాశి. కనిపించినప్పటికీ మీరైతే ఆత్మను రియలైజ్ చేసుకున్నారు, అనుభూతి చేశారు. 84 జన్మల పాత్ర నిండి ఉంది నాలో, నేను ఒక అవినాశి ఆత్మను అని మీకు అనుభూతి అయింది కదా. ये है अति गुह्य बात. अखबार में भी लिखा है कि आत्मा क्या है जो शरीर में रहती है. ये कोई बताए तो उनको लाखों रुपया मिल सकता है. ఇవి అతి గుహ్యమైన విషయాలు. న్యూస్ పేపర్లో కూడా వేశారంట. ఆత్మ అంటే ఏంటి, శరీరంలో నివసిస్తుంది కదా. ఇది ఎవరైనా చెప్పినట్లయితే లక్షల రూపాయలకి లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని న్యూస్ పేపర్లో వేశారంట. ఆత్మ అంటే ఏంటి చెప్పే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాము అని. ఆత్మ క్యా హై, కహా సే ఆతీ హై, కైసే పాట బజాతే హై, కోయి భీ నహీ జానతే. లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి. ఆత్మ అంటే ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది, ఎలా పాత్ర అభినయిస్తుందని ఎవ్వరూ చెప్పలేరు అని చెప్తున్నారు. कोई कहते बुद्ध पता है, कोई कहते ब्रह्म तत्व बड़ी ज्योति है, उसमें ఆత్మ లీన్ హో జాయేగి. కొంతమంది అంటారు నీటి బుడగలు లాంటిది ఆత్మ, నీటి బుడగలు నీటిలో కలిసిపోతాయి కదా, అలా వెళ్ళి పరమాత్మలో కలిసిపోతాయని కొంతమంది అలా చెప్తారు. కొంతమంది బ్రహ్మతత్వం అనేది అంటే పరంధామాన్ని బ్రహ్మతత్వం అంటారు. బ్రహ్మతత్వం అనేది పెద్ద జ్యోతిలాగా ఉంటుంది, అందులో ఆత్మలు వెళ్ళి లీనమైపోతాయంట. లీనమైపోవడం ఏంటి, అందులో వెళ్ళి నివసిస్తాయి. లీనమైపోతే మళ్ళీ బయటకు రాలేవు కదా, కానీ నివసిస్తాయి. ఇలా అనేక ప్రకారకి బాతే కర్తే రేతే. ఆత్మ కోసం అడిగితే అనేక రకాల ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. तुम जानते हो आत्मा बिंदी समाने उसमें पाठ बजाने की नून नहीं. మీరైతే తెలుసుకున్నారు ఆత్మ బిందు సమానం, ఈ బిందువులోని పాత్ర అభినయించడం అనేది ఫిక్స్ అయి ఉంది, పాత్ర అంతా నిండి ఉంది. ఏ డ్రామా అనాది బనా బనాయే ఉన్కా కభీ వినాశ్ నహీ హోతా హై. ఈ డ్రామా అనాదిగా తయారు చేసి చేయబడి ఉంది, ఇది ఎప్పుడు వినాశనం కాదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ भी అవినాశి है, उनको वही पाठ बजाने फर्क नहीं पड़ सकता. ఆత్మ కూడా అవినాశి, ఆత్మలో ఏదైతే పాత్ర ఉందో అదే అభినయిస్తుంది, ఏమాత్రం తేడా రాదు అని చెప్తున్నారు బాబా. ये सब बातें उनकी बुद्धि में बैठेगी जिनके कल पहले बैठी होगी. ఈ విషయాలన్నీ కల్పపూర్వం ఎవరి బుద్ధిలో కూర్చొని ఉంటుందో ఇప్పుడు కూడా వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. బాబాకైతే ఇతనే ढेर मनुष्यों को मैं कैसे पढ़ाऊँगा.
हाँ, इतने बच्चे समझेंगे कि बाप कहते कि माँ में कम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, सबको पैगाम मिलेगा। बाप ये मंत्र देते हैं सबके लिए. బాబా చెప్తున్నారు ఇంతమంది మనుషుల్ని నేను ఎలా చదివిస్తాను, ఇంతమంది అయితే చదువుకోవడానికి రారు కోట్ల మంది. ఇది మాత్రము అందరికీ తెలిసిపోతుంది. ఇంటికి వెళ్ళే లోపల అందరికీ సందేశం ఏమని, నన్నొక్కడే జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అనే పాయింట్ అయితే అందరి వరకు సందేశం వెళ్ళిపోతుంది. ఈ మంత్రం అందరి కోసం ఇస్తున్నారు బాబా. కానీ జీవన్ముక్తికి వెళ్ళే నాలెడ్జ్ అయితే అందరూ చదువుకోరు. बाबा समझाते तुम बच्चों को दैवी गुण धारण करने हैं, अवगुणों को छोड़ना है. देहाभिमान को छोड़ो, फिर भी छोड़ते नहीं हैं. उन बेचारों को क्या मिलेगा? బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి, అవగుణాలని విడిచిపెట్టాలి. అవగుణాల్లో దేహాభిమానం విడిచిపెట్టండి. అయినా వదలటం లేదు పిల్లలు. అటువంటి వారికి ఏం దొరుకుతుంది ప్రాప్తి? ఏక్ దోసే ప్యార్ సే నీ చల్తే, దేహాభిమానం వదలకపోతే ఒకరితో ఒకరు ప్రేమగా నడుచుకోరు. तुमको बहुत मीठा बनना है, बाप प्यार का सागर है, तुम भी उनके बच्चे हो तो तुमको बहुत प्यारा बनना है. మీరు చాలా మధురంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా ప్రేమ సాగర్ కదా, మీరు కూడా బాబా పిల్లలు చాలా ప్రియముగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. कभी कोई कितना भी गुस्सा करे, स्तुति निंदा आदि सब कुछ सहन करना है. ఎవరెంత కోపం మీ మీద చూపించినా, మీ మీద ఎన్ని నిందలు వేస్తున్నా, నింద స్తుతి అన్నింటినీ సహిస్తూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. దైవీ గుణాలలో ఇది ఒక దైవీ గుణం. कोई देह वाला मारता है तो समझते हैं बाबा अब सहायता करें. దివాలా తీసేస్తారు కొంతమంది వ్యాపారంలో, ఉద్యోగంలో. బాబా సహాయం చేయాలి మాకు అంటారు. अरे ये तो तुम्हारा कर्म भोग है, सो तो तुमको सहन करना है, बाप इसमें क्या करे. మీరు దివాలా తీసేసారు, అనారోగ్యం వచ్చింది, ఇంకేదో అయ్యింది, బాబా సాయం చేయండి, నాకెందుకు సాయం చేయరు అంటే బాబా ఏమంటున్నారు, అరే నువ్వు చేసుకున్న కర్మ భోగం ఇది అనుభవిస్తున్నావు, నువ్వు సహించాలి నువ్వు చేసిన కర్మను. బాబా దీనిలో ఏం చేస్తారు అంటున్నారు బాబా. కాకపోతే బాబా చెప్పినవన్నీ ధారణలో ఉంచుకుంటే సహించాలి, మనము నింద వేయకూడదు. మనము అంటే సాధారణంగా ఏదైనా పరిస్థితికి మానవ నైజం ఏంటంటే ఎదుటి వాళ్ళపైన నింద వేసేస్తాం. ఈ డాక్టర్ వల్లనే నాకు ఇలా వచ్చేసింది, ఆ డాక్టర్ సరిగా చూడకే వీళ్ళు చచ్చిపోయారు, లేకపోతే అది ఏంటంటే వాళ్ళ కర్మ, ఆ కర్మ వలన టైంకి అది జరగవు వాళ్ళకి. కానీ నా కర్మ ఇది అనేది ఆ టైంలో రాదు అన్నమాట మనకి. బాబా జ్ఞానంలో వచ్చి కూడా బాబా సేవ చేస్తున్నా కూడా బాబా నాకు ఇలా చూడట్లేదు, బాబా మీద కూడా నింద వేయకుండా ఉంటారా ఏంటి? అలవాటు అయిపోతే స్వభావం అది అలాగే ఉంటుంది కదా. బాబా సేవ చేసినందుకు అలా రాకూడదు కదా. బయట వాళ్ళు కూడా అలా అడుగుతుంటారు. బయట వాళ్ళు అడగడం వదిలేయండి, మన మనసులో అలాగ ఆలోచన వస్తే బాబా ఏమంటున్నారు, ఇది నీ కర్మభోగం, నువ్వు సహించాలి. బాబా ఏం చేయగలరు? బ్రహ్మ బాబా కూడా బాబా దగ్గు ఎక్కువ ఉండేది, ఆస్తమా ఉండేది బాబాకి. బాబా దగ్గు తగ్గించండి అని బాబా అనేవారు. అది నువ్వు చేసుకున్నావు, నువ్వు చూసుకోవాలి. నేను శరీరం అద్దెకి తీసుకున్నాను అంతే, వాణి నడిపించటానికి. ఇవన్నీ నాకేం సంబంధం లేదనేవారంట శివ బాబా. बाप आया हुआ है सब आत्माओं को ले जाने, ये भी तुम बच्चे ही जानते हो. दुनिया में सब घोर अंधियारे में है. బాబా ఆత్మలందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. ఇది కూడా పిల్లలకి తెలుసు. ప్రపంచంలో అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా.
भक्ति मार्ग में जरूर भक्तों का मान होना चाहिए. శంకరాచార్య ఆది ये सब భగతే. భక్తి మార్గం నడిచినప్పుడు తప్పకుండా భక్తుల మాన్యత ఉండాలి కదా. భక్తి మార్గం నడిచే ఎన్న రోజులు ద్వాపర కలియుగాల్లో భక్తులకు మాన్యత చాలా దొరుకుతుంది. శంకరాచార్యులు ఉన్నారు, ఎంత మాన్యత ఇస్తారు. వీరందరూ భక్తులే కదా, శంకరాచార్యుడు కూడా భక్తుడే కదా. ఉన్హోంకో కहेंगे పవిత్ర భగత్, పవిత్ర భక్తుడు అంటారు शंकराचार्य అలాంటి పీఠాధిపతులు వాళ్ళు. भक्ति कलट तो है ना, जो पवित्र रहते उन्होंने बड़े बड़े अखाड़े बनाए हुए, उनका मान कितना है. रिलीजियस किताबों का भी बहुत मान ही, उनको बड़ी बड़ी परिक्रमा दिलाते. भक्ति का मान बहुत है, ज्ञान का किसको पता भी नहीं है. భక్తి ఆచారం నడుస్తుంది. ఎవరు పవిత్రంగా ఉంటారో వాళ్ళవి పెద్ద పెద్ద దుకాణాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు తయారై ఉన్నాయి. వాళ్ళకి చాలా విలువ ఇస్తారు ప్రపంచంలోని. భక్తి యొక్క పుస్తకాలకు కూడా చాలా విలువ ఇస్తారు. ఆ పుస్తకాలన్నీ పల్లెకలో పెట్టి ఊరంతా తిప్పుతారు తెలుసా, పండగ రోజుల్లోని, స్పెషల్ రోజుల్లోని. భక్తి యొక్క పుస్తకాలకు కూడా చాలా విలువ ఇస్తారు అంటున్నారు బాబా. ఊరేగింపు చేస్తారు వాటిని కూడా. భక్తికి చాలా మాన్యత ఉంది అని చెప్తున్నారు బాబా. జ్ఞానం కోసం ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది భక్తి యొక్క యుగాలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు. तुम जब देवता बनते हो तो तुम्हारी कितनी महिमा होती है. ऐसा कोई नहीं होगा जिनके माँ बाप किसी न किसी मंदिर आदि में नहीं जाते होंगे. कुछ न कुछ भक्ति के चिन्ह घर में जरूर होते हैं. మీరు ఎప్పుడు దేవతలు అయిపోతారో మీ మహిమ చాలా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎవరింట్లోనైనా అమ్మో నాన్నో ఎవరో ఒకరు భక్తి చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. భక్తి చేయని వాళ్ళు, చేసేవాళ్ళు లేనే లేరు అనేది అయితే ఉండదు అంటున్నారు బాబా. ఏదో ఒక భక్తి యొక్క చిహ్నాలు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి. ఏ భగవాన్కైనా ఏ భక్తి మార్గం ఏమీ లేకపోయినా ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తి మార్గం అనే అంటారు. अब तुम बेहद बाप के बने हो. ये बाप ये दादा इसलिए त्रिमूर्ति के चित्र पर समझना बड़ा अच्छा है. ఇప్పుడు అనంతమైన బాబాకు పిల్లలు అయ్యారు మీరు. ఇతను శివ బాబా, ఈ కింద ఉన్నారు దాదా. త్రిమూర్తి చిత్రంలో చూడండి, పైన శివ బాబా, కింద బ్రహ్మ దాదా అని చెప్పటానికి చాలా బాగుంటుంది. बल कोई कहे दादा को क्यों रखा. अरे प्रजापिता ब्रह्मा तो जरूर यहाँ चाहिए ना, ये तो झाड़ में नीचे तपस्या में बैठे, परंतु वो बदलते रहते. ये जो मुखी है वो सदैव कायम है. इसमें बच्चों को बहुत मीठा बनना है. కొంతమంది మనం ఇలా చెప్పినప్పుడు అడుగుతారు, ఈ దాదాని ఎందుకు కూర్చోబెట్టారు అని. మీరు చెప్పండి. అయ్యో ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా, ఈ ప్రపంచంలోనే ఆకాశం మీద ఉండి ఏం చేస్తారు, ఇక్కడే ఉంటారు, అతనే ఇతను అని చెప్పండి. కల్పవృక్ష చిత్రంలో కింద కూర్చున్నా చూడండి, జన్మల్లో వచ్చేసి ఇలాగా బాబా చెప్తున్నారు. ఇది ముఖ్యమైన వారు బ్రహ్మ, ఈయనైతే సదా స్థిరముగా ఉంటారు. మిగిలిన వాళ్ళు మారచ్చు, తపస్సు చేస్తున్నట్టు కూర్చోపెట్టారు కదా, మిగిలిన వాళ్ళు మారచ్చు, కానీ బ్రహ్మ అయితే సదా ఇతనే స్థిరముగా ఉంటారు. इसमें बच्चों को बहुत मीठा बनना है. चलन बड़ी रॉयल होनी चाहिए, बात कम करनी चाहिए. पहले पहले बाप का परिचय देना है. जास्ती तिक तिक करना फालतू है, बहुत थोड़ा बोलो. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ఒకటి ధారణలు ఇవన్నీ మధురంగా తయారవ్వాలి. రెండు చాలా రాయల్గా ఉండాలి నడవడిక. మూడు మాటలు తక్కువ మాట్లాడాలి. బాబా యొక్క పరిచయం ఇవ్వాలి ఎవరు కలిసిన మొట్టమొదట. బాబా పరిచయం వదిలేసి ఇంకెక్కువ మాటలు మాట్లాడకండి. మేము అది తినము ఇది తినము అలా ఉంటాం ఇలా ఉంటాం, మీరు చేయలేరు మీరు వస్తే అని కూడా కొంతమంది అంటారు. ఇంకేంటి బాబా దగ్గర తెచ్చినట్టు వాళ్ళని. ఇలాంటివన్నీ మనం ముందు చెప్పకూడదు. లేదా వినాశనం అయిపోతుంది, ఇంకేం ఉండదు అది అలాంటివన్నీ ముందు చెప్పకూడదు. బాబా ఎవరు, భగవంతుడు ఎవరు అనే పరిచయం ముందు బుద్ధిలో కూర్చోపెట్టాలి. చాలా తక్కువ మాట్లాడండి.
వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి అంతుపట్టని వాళ్ళ బుద్ధి అందుకోని అలాంటి సబ్జెక్టులో వచ్చేసి ఎక్కువ ఎక్కువ ఎందుకు మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడండి. అందుకే జ్ఞానం చెప్పేటప్పుడు కూడా టైం మనం ఒక లిమిట్ ఉంటుంది. గంటలు గంటలు కూర్చొని మనం వదలకుండా మాట్లాడినా అది ఏం వాళ్ళ బుర్రలో కూర్చోదు తర్వాత. तुमने भी భక్తి మార్గ में बहुत बोला है, రెడీ మారి కితనీ తక్కే కాయే హే. భక్తి మార్గంలో చాలా మాట్లాడారు మీరు. మాట్లాడడం అంటే అరుపులు అరిచారు కదా, భగవంతుని పిలిచారు, ఎన్ని దెబ్బలు తిన్నారు. अब तुमको सिंपल समझाते, सिर्फ बाबा को याद करो तो योग बल से विश्व के मालिक बन सकते हैं. ఇప్పుడు సింపుల్ జ్ఞానం బాబా చెప్తున్నారు. బాబాని జ్ఞాపకం చేస్తే విశ్వానికి మాలికులుగా అయిపోగలరు మీరు. आगे चल ये पता पड़ेगा, नंबर बार कौन कौन क्या बनते, प्रजा का ये सब थोड़ी निकालेंगे, वो तो लाखों करोड़ों हो जाएंगे. ముందు ముందు మీకు ఇవన్నీ తెలుస్తాయి అంటున్నారు బాబా. నంబర్ వారీగా ఎవరెవరు ఏమవుతారు ఏంటి అనేదంతా తెలుస్తుంది. ప్రజల యొక్క లెక్క తీయలేరు కదా, ఓతో లాఖం కరోడం హో జాయింగే. ప్రజలంటే లక్షల కోట్ల సంఖ్యలో ఉంటారు. రాజ పదవిలో వచ్చేవాళ్ళు, ఉన్నత పదవిలో వచ్చేవాళ్ళు అయితే లెక్క తెలుస్తుంది. जो ब्राह्मण बनेंगे वही सूर्यवंशी चंद्रवंशी बनेंगे, आगे चलकर बहुत याद करने लग पड़ेंगे. బ్రాహ్మణులైన వాళ్ళే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా తయారవుతారు. ఎవరు బాబా పిల్లలుగా బ్రాహ్మణులుగా అవుతారు వాళ్ళు. ముందు ముందు మీరు చాలా బాబా స్మృతిలో ఉండిపోవాల్సిన రోజులు వస్తాయంటున్నారు బాబా. जब मौत सामने आएगा फिर वैराग्य आएगा, ये वही महाभारत लड़ाई. మృత్యు మీ ఎదురుగా వచ్చినప్పుడు వైరాగ్యం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది అదే మహాభారత యుద్ధం నడుస్తుంది. सभी आत्माएं सबकी तप तो कर जाएंगे, इसको कयामत का समय कहा जाता है. इतने सब शरीर खत्म होंगे. ఆత్మలందరూ లెక్కాచారాలు సమాప్తి చేసుకుని వెళ్ళిపోతారు కదా, వినాశన సమయం ఇదే మహాభారత యుద్ధ సమయం. ఇన్ని శరీరాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. ఇంతమంది नेचुरल क्लाइमेटीज होनी ही, ये भी ड्रामा में नून ही, नई बात नहीं है. फैमन के कारण मनुष्य भूखों मरते हैं. ప్రకృతి ఆపదలు రానే వస్తాయి, డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది, కొత్త విషయం కాదు ఇది. కరువు కాటకాలు కూడా వస్తాయి, ఆకలితో చావాల్సి వస్తుంది, దొరకదు ఆహార పదార్థాలు. అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు బాబా. बाप जानते हैं मेरे बच्चे बहुत दुखी है, सबको दुखों से छुड़ा कर वापस ले जाऊंगा. ఇలాంటి దుఃఖాలు చాలా ఉన్నాయి కదా ఇక్కడ, అందుకే అందరినీ దుఃఖాల నుండి విడిపించి ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं सब आपस में लड़ेंगे, मक्खन फिर भी तुमको मिलना, सारे विश्व के तुम मालिक बनते हो. పరస్పరం కోట్లాడుకొని చనిపోతారు, వెన్న ముద్ద మీకు దొరుకుతుంది, విశ్వానికి మాలికులు మీరు అవుతారు అని చెప్తున్నారు బాబా. मुख में चंद्रमा का साक्षात्कार करते थे ना, मुख में ये विश्व का गोला आ जाता है, तुम प्रिंस प्रिंसेस बनते. కృష్ణుని యొక్క నోట్లో చంద్రుడు లోకాలు కనిపించే అంటారు కదా, అది ఇదే. మీరు విశ్వానికి మాలికులు అయిపోతారు. సతీగంలో ఉన్న కృష్ణుని నోట్లో ఏం కనిపించదు. ఇప్పుడు బ్రహ్మ బాబా ఆయనే కృష్ణుడే విశ్వానికి మాలికుడు అవుతారు కదా. రాకుమారి రాకుమారులు అయిపోతున్నారు మీరు. సారీ సృష్టి చేసే తుమ్హారి ముట్టి మే, ముక్కు మే బి ముట్టి మే బి దిఖాతే హే. మొత్తం సృష్టి అంతా మీ పిడికెల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు. అందుకే కృష్ణుని పిడికెల్లో కూడా విశ్వము అనేది చూపిస్తారు, కృష్ణుని నోట్లో కూడా విశ్వము అనేది చూపించారు. अब స్వర్గ కా గోళ తుమ్హారే ముఖ మే హే, స్వర్గం అనే గోళం మీ నోటిలో ఉంది ఇప్పుడు. तुम जानते योग बल से विश्व के मालिक बनते, योग से हेल्थ और ज्ञान से वेल्थ मिलती है, तुम चक्रवर्ती राजा बनते. యోగ బలం ద్వారా విశ్వానికి మాలికులు అయిపోతున్నాము. యోగం ద్వారా హెల్త్ ఆరోగ్యము, జ్ఞానం ద్వారా వెల్త్ అంటే సంపదలు దొరుకుతాయి. అందుకే మురళికి ఎంత మహత్వం ఇచ్చి వింటాం అంత సంపద మనకి బ్యాలెన్స్ ఉంటుంది. చాలామంది అంటారు వ్యాపారం సరిగా ఉండట్లేదు, డబ్బుకి ఇబ్బంది అవుతుంది. ముందు జ్ఞానరత్నాలకు విలువ ఇవ్వండి, అప్పుడు ఆ వెల్త్ అనేది అదే మన దగ్గర నిలబడుతుంది.
మీరు ఇప్పుడు చక్రవర్తి రాజాగా తయారవుతున్నారు. పరంతు బచ్చం కో ఇతనా కదర్ నహీ పడాయి. ఇలాంటి చదువు బాబా చదివిస్తుంటే పిల్లలకు దీని యొక్క మహత్వం బుద్ధిలో ఉండట్లేదు. క్లాస్ వినండి అంటే వినరు, క్లాస్కి రండి అంటే రాను. ఏమంటారు? మహత్వం ఉందనా లేదనా? బల్ బదిలీ హో జాతి పరంతు బాప్ कहते कहाँ भी रहो लेकिन पढ़ो जरूर. అంటే బదిలీ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు. అక్కడ సెంటర్ ఉండదు. ఎక్కడున్నా కానీ ఈ చదువు తప్పకుండా చదువుకోవాలి అని చెప్తున్నారు బాబు. పవిత్ర రహో, కాన్ పాన్ శుద్ధ రహో. ఒకటి మురళి తప్పకుండా మిస్ కాకుండా వినాలి. రెండోది పవిత్రంగా ఉండాలి, బ్రహ్మచర్యగా. మూడోది ఆహార పానీయాల శుద్ధి ఉంచుకోవాలి ఎక్కడున్నా మీరు. అందరి చేతిలో వండిన వంట తినేయడం, ఉల్లి వెల్లుల్లి మాంస మాంసాలు ఇవన్నీ బాబా నియమం పెట్టారు కదా, ఆహార పానీయాల శుద్ధి, అది ఒకటి ఉంచుకోవాలి. సబ్సే తోడు బి నిభానా, అందరితో సంబంధం కూడా నిభాయించాలి. లౌకికులతో వాళ్ళ మధ్య ఉంటూనే మళ్ళీ వాళ్ళ ఆహారాలు మనం కలిపేసుకోకుండా మన ఆహార పత్యం మీద మనం ఉండాలి. ఏ దునియా దుఃఖ దేనే वाले मुख्य काम कटारी चलाना वो भी मुश्किल छोड़ते. कुछ कहा तो ट्रेटर बन जाते. फिर अपलों पर कितने विघ्न आते हैं. ఈ ప్రపంచం దుఃఖం ఇచ్చేది, అందులో కూడా మొదటి ముఖ్యమైనది కామకటాన్ని నడిపించడం పెద్ద దుఃఖం. వదలమంటే చాలా కష్టంగా అయిపోతుంది కొంతమందికి. బాబా ఇంకా స్ట్రిక్ట్గా చెప్పారనుకోండి, ట్రేటర్ అయిపోతున్నారు. తిరిగి బాబా మీద నిందలేసేసి బాబా ఇది చేసేసి ఇంకా విఘ్నాలు వేయడం మొదలు పెడితే సంస్థకి ఇక్కడ వచ్చే అబలల మీద పరిస్థితులు స్టార్ట్ అయిపోతున్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో విఘ్నాలు మొదలవుతున్నాయి. ये आर्य समाजी तो अभी आए, पिछाड़ी की टाली है, देवताओं को मानने वाले नहीं है. ఆర్య సమాజం లాస్ట్లో వచ్చిన ధర్మం, ఆఖరిలో వచ్చిన కొమ్మ ఇది. దేవతల్ని ఒప్పుకోరంట ఆర్య సమాజస్తులు. महावीर हनुमान का नाम है, वीरता दिखाए. जैनियों ने भी महावीर नाम रख दिया है. హనుమంతుని పేరు మహావీరుడు అని పెట్టారు, వీరత్వాన్ని చూపించాడు కాబట్టి. జైన మతంలో కూడా వాళ్ళ ధర్మ ప్రవక్తకు మహావీరుడనే పేరు పెట్టారు, ధర్మపిత. అభి అర్థతో తుమ్ సమస్తే. మహావీరుడు అంటే అర్థం మీకు ఇప్పుడు అర్థమైంది. మాయను జయించేవారు. తుమ్ బచ్చే భీ మహావీర్ హో జో రావణ్ పర్ జీత్ పాతే హో. పిల్లలు మీరు కూడా మహావీరుడు. ఆ హనుమంతుడు మీరే, మహావీరుడు మీరే. రావణ్ణి మీద విజయం పొందుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. ఏ హే సరి యోగ బల్కి బాత్. ఇది యోగ బలం యొక్క విషయము. तुम बाप को याद करते हो, उससे तुम्हारे विकर्म विनाश होंगे, फिर शांति सुख में चले जाएंगे. మీరు బాబాను జ్ఞాపకం చేస్తున్నారు, దీంతో మొత్తం వికర్మలన్నీ వినాశనం అవుతున్నాయి మేవి అని చెప్తున్నారు బాబా. మీరు శాంతి సుఖంలోకి వెళ్ళిపోతున్నారు. ये है पैगाम सबको देना है. ये स्थापना बड़ी वंडरफुल, इनको कोई नहीं जानते. तुम्हारे में भी नंबरवार है. ఈ సందేశం అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి మనము అనేది. స్థాపన వండర్ఫుల్ స్థాపన ఇది. ఇది ఎవరికీ తెలీదు. అద్భుతమైన స్థాపన. ఇక్కడున్న వాళ్ళని ఎంచుకుని తయారు చేయాలి కదా బాబా. ఇప్పుడు వేరే ధర్మాలు ఉన్నాయనుకోండి, పైనుండి వచ్చి జన్మలోకి వచ్చి ఆ ధర్మంలో ఫాలో అవుతారు. కానీ మనది దేవతలు ఎక్కడో పరంధామలో లేరు కదా, ఇక్కడ చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని బాబా స్థాపన చెయ్యాలి. అందుకే వండర్ఫుల్ స్థాపన. ఈ విషయాలు మీలో కూడా నంబర్ వారీగానే తెలుసుకుంటున్నారు. कोई भी अंदर विकार नहीं होने चाहिए. आत्मा को बाप ज्ञान दे रहे. आत्मा विकारी बनती है, सब कुछ आत्मा ही करती. तो अब बाप की श्रीमत पर पूरा चलना चाहिए. లోపల ఎలాంటి వికారాలనే ఉండకూడదు. ఆత్మకి ఇప్పుడు బాబా జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మ వికారీగా తయారవుతుంది, కర్మ కూడా ఆత్మే చేస్తుంది. तो अब बाप की श्रीमत पर पूरा चलना चाहिए. ఇప్పుడు మీరు ఆత్మ ఏం చేయాలి? బాబా శ్రీమతం మీద పూర్తిగా నడవాలి అని చెప్తున్నారు బాబా. సద్గురుకే సమ్ముఖ రేకర్ నిందా కరాయి తో టోర్ నహీ పాస్ సకేంగే. సద్గురు బాబా మన సమ్ముఖంగా ఉన్నారు. సద్గురు యొక్క సమ్ముఖంలో ఉండి కూడా సద్గురుకి నింద చేయించేలాగా మనం నడుచుకుంటే పదవి పొందలేము అని చెప్తున్నారు బాబా. కోయి భీ పాప్ కర్నా ఏ నిందా హుయి అంటే బాబా దగ్గరకు వస్తూ కూడా మనం ఏదైనా పాపాలు చేస్తే అది బాబాకు నింద వస్తుంది కదా.
టీచర్ की मत पर नहीं चलेंगे तो टॉप नहीं पाएंगे, నాపాస్ हो जाएंगे. టీచర్ చెప్పినట్లు నడవకపోతే పదవి పొందలేరు, ఫెయిల్ అయిపోతారు కదా అని చెప్తున్నారు బాబా. టీచర్కి శిక్షలు అయితే रहेंगे तो पास विद ऑनर होंगे. టీచర్ నుండి శిక్షణ తీసుకుంటూ ఉంటే పాస్ విత్ ఆనర్ కాగలరు. वो है हद की बात है, ये है బేహద్ की बात. అది హద్దులో ఉన్న విషయాలు, ఇక్కడ అనంతమైన విషయాలు. ఆ స్కూలు, ఆ టీచరు, ఆ చదువు, ఆ పదవి, అక్కడున్న గురువులు, వాళ్ళ మాట మీద నడవడం, అన్ని హద్దులో ఉన్న విషయాలు అవి. కానీ ఇక్కడ అనంతమైన బాబా, మనకు తండ్రి, టీచర్, సద్గురు, బాబా మాట మీద నడవాలి. భగవాన్ కౌన్ హే దునియా మే ఏ కిస్కో మాలూమ్ నహీ హే. భగవంతుడు ఎవరనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు. మాయా भी సతో రజో తమో హోతి, అబ్ మాయా भी తమో ప్రధాన్ హే. మాయ కూడా సతో రజో తమో స్టేజెస్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న మాయ కూడా తమో ప్రధానమైన మాయ. देखो क्या क्या करते रहते, कोई में बुद्धि नहीं है कि हम किसको आग लगाते, ये भी డ్రామా మీను ఉంది. ఏమేమి చేస్తున్నారు మనుషులు చూడండి, ఇది కూడా వారి బుద్ధి పనిచేయట్లేదు. మేము దేనికి అగ్ని పెడుతున్నాము, బాంబులు దేనికోసం వేస్తున్నాం, మనల్ని మనం నాశనం చేసుకున్నాం. ఇది కూడా బుద్ధి పనిచేయట్లేదు చూడండి, మన నాశనం మనం చేసుకుంటున్నాము అనేది. అంటే ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. మరి వినాశనం జరిగేటప్పుడు అలాగే బుద్ధి విపరీత బుద్ధి అయిపోతుంది అంటున్నారు బాబా. जो कुछ होता है ड्रामा अनुसार होता है. यादवों का प्लान, कौरवों का प्लान और पांडवों का प्लान क्या क्या करे तो भाई ఏది జరుగుతుందో డ్రామా అనుసారం జరుగుతుంది. యాదవులు ఏం చేస్తున్నారు, అటు యూరోప్ వాసీలు, ఇటు కౌరవులు ఏం చేస్తున్నారు, రాజకీయ గొడవలన్నీ కౌరవ రాజ్యం కదా. మరి పాండవుల ప్లాన్ ఏమేమి జరుగుతుంది చూడండి. పాండవం ఊంచుతీ ఉంచి ప్లాన్ బతానే వల్ల బాప్. పాండవులకి ఉన్నతోన్నతమైన ప్లాన్ చెప్పి చేయించేవారు బాబా. పాండవులు మనం కదా. నई दुनिया में లక్ష్మీనారాయణ का राज्य था, పురాణి దునియా का వినాశ ఉన్నాయి. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. तो మోస్ట్ బిలౌడ్ బాప్ से మోస్ట్ బిలౌడ్ బచ్చే వరుస లే రహే హో. అతి ప్రియమైన బాబా నుండి అతి ప్రియమైన పిల్లలు మీరు వారసత్వం తీసుకుంటున్నారు. బాప్ బిగర్ कोई कह ना सके कि हम तुमको साथ ले जाएंगे, वो कह देते सब परमात्मा ही परमात्मा है. బాబా తప్ప ఇంకెవరు మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేరు, ఇంకెవరు చెప్పలేరు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని. అక్కడ నేర్పించేది ఏం నేర్పిస్తారంటే, భక్తులు ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా అందరిలో పరమాత్మే, అంతటా పరమాత్మే పరమాత్మ. फिर ये कहना आएगा कि से सब बातें तुम बच्चे ही जानते हो और ना जाने कोई. నీలో పరమాత్మ, నాలో పరమాత్మ, అంతటా పరమాత్మ అనేవాళ్ళు నువ్వు నా సంతానం, నేను ఇంటికి తీసుకెళ్తానన్నమాట ఎలా చెప్పగలరు అంటున్నారు బాబా. కాబట్టి ఈ విషయాలన్నీ పిల్లలే తెలుస్తున్నారు, ఇంకెవరికి తెలియదు ఈ విషయాలు. అచ్చా मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, विनाश की भावी को जान पूरा पूरा श्रीमत पर चलना है. వినాశని యొక్క విధి తెలుసుకొని, డ్రామాలో వినాశనం అనే విధి పాత్ర ఏదైతే ఫిక్స్ అయి ఉందో దీన్ని తెలుసుకొని పూర్తిగా శ్రీమతం పైన నడవాలి. వినాశనం యొక్క పాత్ర కోసం బాబా ఏం చెప్తున్నారు, అది నిశ్చయం ఏర్పడితే శ్రీమతం మీద నడుచుకుంటారు. याद के बल से विश्व की बादशाही लेने का पुरुषार्थ करना है. బాబా స్మృతి యొక్క బలం ద్వారా, అంటే యోగ బలం ద్వారా విశ్వ రాజ్యాధికారం తీసుకునే పురుషార్థం చెయ్యాలి. अपनी जगी हुई जोत से सबके जोत जगा कर सच्ची दीपावली मनानी है. మీ వెలిగి ఉన్న జ్యోతితో, ఆత్మజ్యోతితో అందరి జ్యోతిని వెలిగించి సత్యమైన దీపావళి జరుపుకోవాలి. సెకండ్ పాయింట్, स्तुति निंदा सब कुछ सहन करते हुए बाप समान प्यार का सागर बनना. నిందాస్తుతులన్నింటినీ సహించుకుంటూ బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. చలన్ బడి రాయల్ రఖనీ హే, బాత్ బహుత్ కమ్ కర్నీ హే. నడవడిక చాలా రాయల్గా ఉంచుకోవాలి, మాటలు చాలా తక్కువగా మాట్లాడాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్, ईश्वरीय कुल की स्मृति द्वारा माया का सामना करने वाले सदा समर्थ स्वरूप भव. ఈశ్వరీయ కులం యొక్క స్మృతి ద్వారా, ఈశ్వరీయ కులంలో ఉన్నానని స్మృతి ద్వారా
మాయను ఎదుర్కొనేటటువంటి సదా సమర్థ స్వరూపంగా కండి. किसी भी कार्य में सफलता प्राप्त करनी है तो पहले స్మృతి ద్వారా సమాధి స్వరూప్ అను. ఏ కార్యంలోనైనా సఫలత పొందాలి అంటే మొట్టమొదట స్మృతి ద్వారా బాబా స్మృతి ద్వారా సమర్థి స్వరూపంగా తయారవ్వండి. సమర్థి ఆనేసి మాయ का सामना करना सहज हो जाएगा. ఎందుకంటే సమర్థత మనలో వచ్చేస్తే మాయని ఎదుర్కోవటం సహజం అయిపోతుంది. जैसे स्मृति होती है वैसे स्वरूप बन जाता है. इसलिए सदा पावरफुल स्मृति रहे कि जब तक ये ईश्वरीय जन्म है तब तक हर सेकंड हर संकल्प हर कार्य ईश्वरीय सेवा पर हूँ. हमारा ये ईश्वरीय कुल है. यह स्मृति की सीट सर्व कमजोरियों को समाप्त कर देगी. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్వరూపం తయారైపోతుంది మనది. అందువలన సదా పవర్ఫుల్ స్మృతి ఉండాలి. ఎంతవరకు ఈశ్వరీయ జన్మ ఉంటుందో అంతవరకు ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం ప్రతి కార్యం ఈశ్వరీయ సేవలోనే ఉంటాను. నేను ఈశ్వరీయ కులంలో ఉన్నాను అని ఇలాంటి ఈ స్మృతి అనే సీట్లో కూర్చుంటే సర్వ బలహీనతలు ఆటోమేటిక్గా సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ सत्य समय प्रमाण स्वयं सिद्ध होता है. उन्हें सिद्ध करने की आवश्यकता नहीं है. సత్యం అనేది సమయానికి అది నిరూపణ అవుతుంది. దానికి అది నిరూపణ అవుతుంది. దాన్ని నిరూపించే అవసరం ఉండదు. సత్యం అనేది దానికి అది సమయం వచ్చినప్పుడు నిరూపణ అవుతుంది. దానిని మనం నిరూపించుకునే అవసరం లేదు. బాబా చెప్పారే స్తుతి నింద సహించాలి. ఎవరైనా మనల్ని నిందించినప్పుడు దాన్ని నిరూపించుకోవాలంటే నిరూపించుకోవచ్చు. కానీ నిరూపించుకోవటంలో కొంత మన సభ్యత అనేది పోతుందన్నమాట. నిరూపించుకోవడానికి వెళ్తే సభ్యత అనేది కొంత పోయే పరిస్థితి వస్తుంది. అంటే వ్యవహారంలో మనం ఉంచుకోవాల్సిన భద్రత, లేకపోతే ప్రేమతో మాట్లాడడం, శాంతిగా మాట్లాడడం అనే వాటిలో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు. ఎందుకంటే అటువైపు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. మనం నిరూపించుకోవడానికి పట్టుపట్టామనుకోండి ఏమవుతుంది, సభ్యత అనేది కొంచెం కోల్పోతాం మనం. అందుకే బాబా ఏం చెప్పారు, సత్యత సభ్యత రెండూ ఉండాలి. ఉంటేనే మీరు ఆచరించే సత్యతకు మార్కులు వస్తాయి. సభ్యత కానీ కోల్పోయారనుకోండి, సత్యతను నిరూపించడంలో పోయి మనం ఆచరించిన సత్యతకు మార్కులు పడవు. సత్యత యొక్క విలువ కూడా మనం తీసేసినట్టే. అందుకే మనం ఆ క్షణానికి మౌనం అయిపోయాం అనుకోండి, ఏది ఎందుకు ఎలా జరిగింది, మన ద్వారా ఏమైంది, అటువైపు వాళ్ళకి అది పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మన మీదే నిందలు వేస్తూ ఉన్నారనుకోండి, మనం మౌనం వహించడం వల్ల మనకేమీ పోయేది లేదు. కొద్ది సమయం అయ్యాక అది కొన్నాళ్ళు సహించి మనం వెయిట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత సత్యత అదే నిరూపణ అవుతుంది, మనం నిరూపించకపోయినా కూడా. దీనివల్ల ఏమైంది, మన సభ్యత కూడా కోల్పోని కారణంగా ఏ రోజైతే సత్యత అర్థమయ్యే పరిస్థితి వస్తుంది ఎదుటి వాళ్ళకి, అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, మన విలువ ఇంకా పెరుగుతుందన్నమాట దానివల్ల. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా చదువు యొక్క విలువ చెప్తున్నారు కదా బాబా. అందరికీ దొరకని చదువు ఇది, అందరూ ఇంటికైతే వస్తారు, కానీ ఈ చదువు పైన మీకు విలువ ఉండాలి. శ్రీమతం మీద పూర్తిగా నడుచుకోవాలి, చదువు బాగా చదువుకోవాలి, మిస్ చేసుకోకూడదు. బాబాని జ్ఞాపకం చేసుకొని వికర్మలు వినాశనం చేసుకోవాలి. ఇతరులకు కూడా బాబా స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి, శాంతిధామానికి వెళ్ళగలరని ఈ సందేశం వినిపించాలి అన్నారు బాబా. వస్తామన్నా రామన్నా అందరినీ నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానాలు ఏం చెప్తున్నారు, స్మృతి కర్మభోగం ఎవరిది వాళ్ళని అనుభవించాలి, అది బాబా ఏమీ చేయలేరు, దానికి మనం చేసుకున్నదే మనకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా కూడా బాబా ఏమీ చేయలేకపోయారు కదా.
ఇంకా వరదానంలో బాబా ఏం చెప్తున్నారు, ఈశ్వరీయ కులం నాది, ఈశ్వరీయ జన్మ నాది. ఇది స్మృతిలో ఉంచుకోవటం ద్వారా మాయను ఎదుర్కొనేటటువంటి సమర్థ స్వరూపం కండి, సదా సమర్థ స్వరూపం. స్మృతి మన మంచి నషాతో ఉన్న స్మృతులు మనం ఉంచుకుంటే సమర్థత మనలో వస్తుంది. సమర్థత వస్తే మాయ ఈజీగా మన నుండి దూరం అయిపోతుంది అన్నమాట. అచ్చా, మీ ఆత్మదీపాన్ని వెలిగించుకొని జ్యోతిని, అందరి జ్యోతుల్ని వెలిగించి సత్యమైన దీపావళి చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. రేపు ఆదివారం కదా, రేపు సాయంత్రము 6:30 నుండి 7:30 వరకు కామెంటరీతో యోగం ఉంటుంది. తర్వాత సూర్యనారాయణయ్య క్లాస్ చేయిస్తారు. రేపు సత్యత యొక్క శక్తి అనే విషయం మీద రేపు మధుబన్ నుండి సూర్యనారాయణయ్య క్లాస్ చేయిస్తారు. ఓం శాంతి.